హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబెట్టిన టాపిక్ ఏంటంటే వీక్లీ ఎంసీక్యూస్. మనం ఎవ్రీ వీక్ కూడా ఆ వీక్లో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్గా మనం డిస్కస్ చేస్తున్నటువంటి సంగతి మీకు తెలుసు. ఈరోజు మనం వీక్ నెంబర్ 13 డిస్కస్ చేస్తున్నాం. ఇన్ కేసు మీరు లాస్ట్ 12 వీక్స్ మిస్ అయినట్టయితే కనుక ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్లో చెక్ చేసుకోవచ్చు. ఆ ప్లేలిస్ట్ పేరు వీక్లీ కరెంట్ ఇష్యూస్ అన్న ప్లేలిస్ట్ ఉంటుంది. ఈ వీక్లో మనం 28 జనవరి నుండి 3 ఫిబ్రవరి ఈ యొక్క మధ్యలో కవర్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంసీక్యూస్గా మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకే, సరే. ఫస్ట్ క్వశ్చన్ ఎంత చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఈ యొక్క ట్యాక్స్ బయాన్సీకి సంబంధించింది అనమాట. ట్యాక్స్ బయాన్సీ ఈ మధ్యలో మనకి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ట్యాక్స్ బయాన్సీ అనే పదాన్ని వాడారు. దానికి సంబంధించినటువంటి ఫస్ట్ కాన్సెప్ట్ ఏందో డిస్కస్ చేద్దాం. ఎప్పుడైనా సరే కంట్రీ యొక్క జీడిపికి దాంతోపాటు కంట్రీ యొక్క ట్యాక్స్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ మనం ట్యాక్స్ బయాన్సీ అంటారు అనమాట. అంటే కంట్రీ జీడిపి పెరిగితే ట్యాక్స్ అనేది అంటే రాబడి కూడా పన్ను రాబడి కూడా పెరుగుతుంది కాబట్టి మరి ఇది కాబట్టి కాంటెక్స్ట్ ఒకసారి మనం క్వశ్చన్ ఎంతో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ట్యాక్స్ బయాన్సీ. ఇట్ రిఫర్స్ టు చేంజ్ ఇన్ ట్యాక్స్ రెవెన్యూ ఇన్ రెస్పాన్స్ టు చేంజింగ్ ట్యాక్స్ రేట్. ట్యాక్స్ రేట్కి ట్యాక్స్కి రెవెన్యూకి సంబంధం గురించి చెప్తుంది. రాంగ్ ఇది. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, వెన్ అ ట్యాక్స్ ఈజ్ బియాండ్ ఇట్స్ రెవెన్యూ ఇంక్రీజెస్ ఓన్లీ వెన్ ట్యాక్స్ రేట్ ఇంక్రీజెస్. ఇది కూడా ట్యాక్స్ రేట్కి ట్యాక్స్ రెవెన్యూకి చెప్తుంది. ఇది కూడా రాంగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ అబోవ్ ఆర్ కరెక్ట్. రెండు కూడా రాంగే కాబట్టి ఆన్సర్ వచ్చేసి డి, నీదర్ వన్ నార్ టూ. ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట ట్యాక్స్ బియాన్సీకి సంబంధించి. సో రీసెంట్గా బడ్జెట్లో మన నిర్మలా సీతారామన్ గారు చెప్పాను కదా. ట్యాక్స్ బియాన్సీ అంటే ఏంది? రిలేషన్షిప్ బిట్వీన్ ద గవర్నమెంట్ ట్యాక్స్ రెవెన్యూకి దాంతోపాటు గవర్నమెంట్ యొక్క జీడిపికి, దీన్నే మనం ట్యాక్స్ బియాన్సీ అంటాం. నార్మల్గా ట్యాక్స్ రెవెన్యూకి దాంతోపాటు జీడిపికి మధ్యలో చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఉంటుంది. ఓకే, నేను మీకు ఇందాక చెప్పినట్టు జీడిపి పెరిగితే ట్యాక్స్ పెరగడం లాంటిది ఉంటుంది. అలానే ఎప్పుడైతే కనుక ఎకానమీ గ్రోత్ అనేది ఫాస్ట్ ఉంటుందో అప్పుడు ట్యాక్స్ రెవెన్యూ కూడా మనకి పెరుగుతుంటుంది. ఎకానమీ గ్రోత్ అనేది ఆ కంట్రీ యొక్క ట్యాక్స్ బేస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ఎంత ఫ్రెండ్లీగా ఉంది, ఎంత ఈజ్ ఆఫ్ డూయింగ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి. అలానే ట్యాక్స్ సింప్లిసిటీ అంటే ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం ఇలాంటివి ఎంత సింపుల్గా చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఇవన్నిటి వాటిపైన మనకి ఆ కంట్రీ యొక్క ట్యాక్స్ రేట్ అనేది, ట్యాక్స్ రెవెన్యూ అనేది, జీడిపి అనేది వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ట్యాక్స్ ఎలాస్టిసిటీ. ట్యాక్స్ ఎలాస్టిసిటీ అంటే మనకి ఏంటంటే ఇది మనకి ట్యాక్స్ రేట్కి ట్యాక్స్ రెవెన్యూకి సంబంధించింది. ఆ రెండింటి మధ్య రిలేషన్ని ట్యాక్స్ ఎలాస్టిసిటీ అంటామంటే ట్యాక్స్ రెవెన్యూ ఎలా చేంజ్ అవుతుంది, ట్యాక్స్ రేట్. కొన్ని సందర్భాలలో ట్యాక్స్ రేట్ తగ్గించినప్పుడు ట్యాక్స్ ద్వారా వచ్చే రెవెన్యూ పెరుగుతుంది. ఏ విధంగా? ఎక్కువ మంది ట్యాక్స్లు కట్టడం స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా ట్యాక్స్ రేట్కి ట్యాక్స్ రెవెన్యూకి మధ్య ఉన్న సంబంధాన్ని ట్యాక్స్ ఎలాస్టిసిటీ అంటాం. ఈవెన్ మనకి లాఫర్ కర్వ్ అనేది కూడా ఆ విషయాన్ని చెప్తుంది. లాఫర్ కర్వ్ని మనకి 1974లో ఫస్ట్ టైం ప్రపోజ్ చేశారు. ఇది కూడా మనకి ట్యాక్స్ రేట్కి దాంతోపాటు ట్యాక్స్ రెవెన్యూకి మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి చెప్తుంది. క్వశ్చన్ నెంబర్ 2 మనకి పేమెంట్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ మధ్యలో మనకి ఆర్బీఐ యొక్క పేటీఎం పేమెంట్ బ్యాంక్కి సంబంధించి కొన్ని ఆపరేషన్స్ పైన రెస్ట్రిక్షన్స్ విధించింది. అండ్ పేటీఎం పేమెంట్ బ్యాంక్ని ఓన్లీ కొన్ని అంశాలకు మాత్రమే, అంటే కొన్ని యాక్టివిటీస్కి మాత్రమే పరిమితం చేయడం జరిగింది. పేమెంట్ బ్యాంక్ జనరల్గా ఎక్కడైతే కనుక నార్మల్ బ్యాంక్స్ ఆపరేట్ చేయలేవో అక్కడ పేమెంట్ బ్యాంక్స్ ఆపరేట్ అవుతాయి. పేమెంట్ బ్యాంక్స్ని కానీ దాంతోపాటు స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ని కానీ మనం ఏమంటామంటే డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ అంటాం అనమాట. డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్. మరి ఈ సందర్భంలో మీకు క్వశ్చన్, పేమెంట్ బ్యాంకులు ఎంత మట్టుకి డిపాజిట్లను తీసుకోవచ్చు? అంటే పేమెంట్ బ్యాంకులు మ్యాక్సిమం ఎంత మట్టుకి డిపాజిట్లను తీసుకోవచ్చు? 1,00,000, 2,00,000, 50,000 ఎంత? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు పేమెంట్ బ్యాంక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ కెన్ యాక్సెప్ట్ డిమాండ్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు అంటున్నారు. అంటే మన డిమాండ్ డిపాజిట్ అంటే ఏంది? మనం ఎప్పుడు కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు అనమాట డబ్బుల్ని. సేవింగ్స్ అకౌంట్ ద్వారా, కరెంట్ అకౌంట్ ద్వారా. ఇది రైటే మనకి. ఇట్ కెనాట్ ఇష్యూ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డు. వీళ్ళు లోన్లు క్రెడిట్ కార్డులు ఇవ్వలేరు. ఇది కూడా రైటే మనకి. ఇట్ కెనాట్ బికమ్ ఏ బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఆఫ్ అనదర్ బ్యాంక్. కెనాట్ అంటున్నారు ఇక్కడ. దే కెన్ యాక్ట్ యాజ్ ఏ బ్యాంకింగ్ కరస్పాండెంట్ టు అనదర్ బ్యాంక్. కాబట్టి ఇది స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్ మనకి. కాబట్టి ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ అనేవి రైట్. మనకి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 2 స్టేట్మెంట్స్. బాగా గుర్తుపెట్టుకోండి. బ్యాంక్స్ అన్నింటినీ కూడా ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఎవరిపైన? పేటీఎం పేమెంట్ బ్యాంక్స్ పైన కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇంప్లిమెంట్ చేసిందనమాట. నెక్స్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది లైక్ నార్మల్ బ్యాంక్ లాగానే ఆపరేట్ చేస్తుంది. కాకపోతే చిన్న మొత్తంలో ఈ యొక్క పేమెంట్ బ్యాంక్ యొక్క ఆపరేషన్స్ అనేది ఉంటుంది. అంటే తక్కువ మొత్తంలో డబ్బుల్ని, తక్కువ రిస్క్ ఉంటుంది అన్నమాట వీళ్ళకి. మరి యొక్క పేమెంట్ బ్యాంక్స్ని కానీ స్మాల్ బ్యాంక్స్ని కానీ ఇలాంటి డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ని మనకు సజెస్ట్ చేసిన కమిటీ ఎవరు? నచికేత్ మోర్ కమిటీ. ఆబ్జెక్టివ్
వీళ్ళు ఎక్కువగా ఫినాన్షియల్ ఇంక్లూజన్ని ఈ యొక్క ఇంక్రీజ్ చేయడానికి పేమెంట్ బ్యాంక్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. వీళ్ళు జనరల్గా ఎవరెవరికి బ్యాంకింగ్ సర్వీసులు ఇస్తుంటారు, మైగ్రెంట్ లేబర్ కానీ, లో ఇన్కమ్ హౌస్ హోల్డ్కి కానీ, లేదా ఈ యొక్క స్మాల్ ఎంటర్ప్రినర్స్ చిన్న సైజు వ్యాపారస్తులకు కానీ. జనరల్గా ఈ యొక్క పేమెంట్ బ్యాంక్స్ అనేవి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లాగా రిజిస్టర్ అవుతాయి ఈ యొక్క పబ్లిక్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం 2013 ప్రకారము. అలానే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 22 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం కూడా ఇవి రెగ్యులేట్ అవుతుంటాయి అన్నమాట మెయిన్గా. ఓకే, ఇవి డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ అని చెప్పినట్టు యూనివర్సల్ బ్యాంక్స్ కావు. ఇవి ప్రధానంగా 2 లక్షల వరకు డిపాజిట్ తీసుకోవచ్చు. అలానే ఇవి సేవింగ్స్ దాంతోపాటు కరెంట్ అకౌంట్లో కూడా డిపాజిట్ తీసుకోవచ్చు. వీళ్ళ క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయడానికి వీల్లేదు. ఓకే, డైరెక్ట్ ఈ యొక్క కన్స్యూమర్స్కి లోన్స్ కూడా ఇవ్వడానికి వీల్లేదు. వీళ్ళకి వచ్చినటువంటి డబ్బులలో 75% గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇంకొక 25% ఈ యొక్క వేరే బ్యాంకులలో వీళ్ళు టైం డిపాజిట్స్ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకున్నట్టు వేరే బ్యాంకులో వీళ్ళు డిపాజిట్ చేయొచ్చు. అంతే తప్పించి వీళ్ళు డైరెక్ట్గా లోన్స్ ఇవ్వడానికి వీల్లేదు. అలానే వీళ్ళు ఒక రెమిటెన్సెస్ సర్వీసెస్ కూడా ఆఫర్ చేయొచ్చు. అంటే ఫారిన్ నుండి ఎవరైనా ఇండియాకి డబ్బులు పంపించుకోవాలనుకుంటే అలాంటి సర్వీసెస్ని వీళ్ళు ఆఫర్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మనకి ఇది వెట్లాండ్స్ గురించి. ఆల్రెడీ వెట్లాండ్స్ గురించి నేను మీకు ఇంతకుముందు ఒక డీటెయిల్ వీడియో చేశాను, అది చెక్ చేయొచ్చు, కాన్సెప్ట్ వీడియోస్లో ఉంటుంది. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి మొత్తం ఒక 5 కొత్త వెట్లాండ్స్ని ప్రకటించింది. మరి మనకి రామ్సర్ ఒప్పందం వెట్లాండ్కి సంబంధించి ఇంటర్నేషనల్ లెవెల్లో రామ్సర్ ఒప్పందం ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. సరే, మరి రీసెంట్గా మనకి ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు కరివెట్టి బర్డ్ శాంక్చురీ, మగ్గాడి కేరే కన్జర్వేషన్ రిజర్వ్ అండ్ లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్. ఈ లాంగ్వుడ్ షోలా అనేది తమిళనాడు, దాంతోపాటు మనకి అంకసముద్ర, దాంతోపాటు కరైవెట్టి బర్డ్ శాంక్చురీ, ఇవి 2 కూడా తమిళనాడు. మిగతా 3 కూడా మనకి కర్ణాటక. 3 కర్ణాటక, 2 తమిళనాడు నుంచి మనకి రీసెంట్గా రామ్సర్ సైట్స్ పిక్ అవ్వడం జరిగింది. కరైవెట్టి బర్డ్ శాంక్చురీ ఎక్కడుంది అంటున్నారు. ఇది ఎక్కడుంది? మనకి తమిళనాడులో ఉంది. ఆన్సర్ వచ్చేసేసి ఏ, తమిళనాడు. రీసెంట్గా ఒక 5 వెట్లాండ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క రామ్సర్ సైట్స్గా మనకి రికగ్నైజేషన్ వచ్చినట్టుగా ప్రకటించిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి స్నో లెపర్డ్. మరి స్నో లెపర్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా మనకి స్నో లెపర్డ్ కౌంట్ అనేది తెలిసింది. జనరల్గా స్నో లెపర్డ్ అనేది మనకి హిమాలయన్ ప్రాంతం అన్ని ప్రాంతాలలో ఉంటుంది ఈ యొక్క స్నో లెపర్డ్ అనేది. అలానే ఇది మనకి వల్నరబుల్ సెక్షన్లో ఉంది IUCN లెక్క ప్రకారం. ఓకే, క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద స్నో లెపర్డ్. ఇట్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ద వెస్టర్న్ హిమాలయన్ రీజన్. ఓన్లీ వెస్టర్న్ హిమాలయన్లోనే ఉంటుంది అంటున్నారు. కాదు, ఇది హిమాలయ ప్రాంతం మొత్తం కూడా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఎండేంజర్డ్ అండర్ IUCN రెడ్ లిస్ట్. IUCN రెడ్ లిస్ట్లో ఇది ఎండేంజర్డ్ ఉంది అంటున్నారు. కాదు, వల్నరబుల్గా ఉంది. కాబట్టి 2 స్టేట్మెంట్స్ రైట్, మనకి రాంగ్ ఇక్కడ మనకి నీదర్ 1 నార్ 2, ఏది కూడా కరెక్ట్ కాదు. రీసెంట్గా మనకి ఫస్ట్ సైంటిఫిక్ సర్వే జరిగింది స్నో లెపర్డ్ గురించి. దాని ప్రకారం స్నో లెపర్డ్స్ మన ఇండియాలో మొత్తం 718 ఉన్నాయి. మీకు బాగా గుర్తుండాలి, స్నో లెపర్డ్స్, అలానే జాగ్వర్, టైగర్, లయన్, చీతా, వీటిని 5 మనం జనరల్గా బిగ్ క్యాట్స్ అంటాం. బిగ్ క్యాట్స్. జియోగ్రఫికల్ రేంజ్ మనకి హిమాలయ పర్వత ప్రాంతాల్లో మొత్తం కూడా అవి మనకి నార్దర్న్ హిమాలయాన్ కానీ, సెంట్రల్ హిమాలయాస్లో కానీ ఇవి ప్రధానంగా ఉంటాయి. హిమాలయాస్లో జనరల్గా ఇవి మనకి అత్యంత ఎత్తైన ప్రాంతంలో సుమారుగా 8000 ఫీట్ లేదా అంతకన్నా ఎత్తైనటువంటి ప్రాంతంలో ఇవి ఉంటుంటాయి. దీని యొక్క IUCN స్టేటస్, IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. దాని ప్రకారం వల్నరబుల్ కండిషన్లు ఉన్నాయి. సైట్స్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్, అపెండిక్స్ 1, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఇవి మనకి షెడ్యూల్ 1లో ఇంక్లూడ్ చేసామన్నమాట. నెక్స్ట్ ఓల్ట్ టైఫూన్ వెరెక్స్ హ్యావోక్. ఇది మనకి ఈ యొక్క చైనాకు సంబంధించినటువంటి ఒక మలేషియస్ సాఫ్ట్వేర్ అనమాట. అంటే మనకి ఎట్లాంటి హ్యాకింగ్ కంపెనీ టైప్ అనమాట. దీన్ని రీసెంట్గా అమెరికా వాళ్ళు దీన్ని బ్యాన్ చేశారు. ఎందుకంటే ఇది చాలామంది అమెరికన్ సిటిజన్స్ని ఎఫెక్ట్ చేస్తుందని చెప్పేసి. వాట్ ఈజ్ ఓల్ట్ టైఫూన్? దట్ వాస్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ. ఇది ఒక సైబర్ హ్యాకింగ్ గ్రూప్. ఎవరికి చెందింది? చైనా వాళ్ళకి సంబంధించినటువంటి సైబర్ హ్యాకింగ్ గ్రూప్. చైనాకు సంబంధించినటువంటి ఒక సైబర్ హ్యాకింగ్ గ్రూప్ని షట్ డౌన్ చేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ఇది చైనా వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నటువంటి హ్యాకింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి కూడా అమెరికా ఆరోపిస్తుంది. దీనివల్ల అమెరికాకు సంబంధించినటువంటి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. అంటే సిటిజన్స్ యొక్క డీటెయిల్స్ కానీ, హెల్త్ కేర్ కానీ, అండ్ ట్రాఫిక్ కానీ, డిఫెన్స్ కానీ, ఈ రంగాలలో వీళ్ళు యొక్క హ్యాకింగ్ చేస్తూ ఆ రంగాలను ఎఫెక్ట్ చేస్తున్నారని చెప్పేసినటువంటి ఈ కంపెనీని వీళ్ళు షట్ డౌన్ చేశారన్నమాట. నెక్స్ట్ మనకి రివర్ గురించి, ఈ యొక్క కిషన్ గంగా ప్రాజెక్ట్, దాంతోపాటు రాట్లే ప్రాజెక్ట్. ఇప్పుడు మనం రాట్లే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. రాట్లే ప్రాజెక్ట్ మనకి చీనాబ్ నదిపైన ఉంది. రీసెంట్గా ఇది మనకి న్యూస్లో వచ్చింది. ఒకసారి దీనిపైన MCQ అబ్జర్వ్ చేద్దాం.
రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఎ రన్ ఆఫ్ రివర్. రన్ ఆఫ్ రివర్ అంటే ఈ యొక్క నది వెళ్ళే మార్గంలో మనం ప్రాజెక్ట్ కట్టినట్టయితే దాన్ని మనం రన్ ఆఫ్ రివర్ అంటాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఉంది, 1960లో జరిగింది. దాని ప్రకారం జీలబ్ చీనాబ్ ఇండస్ పాకిస్తాన్కి, రావి బియాస్ సట్లేజ్ అనేది ఇండియాకి వచ్చిందనమాట. మరి ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీని ఈ యొక్క మధ్యవర్తిత్వం ఎవరు వహించారు ఆన్సర్ చేయండి. మరి మనకి ఈ యొక్క జీలం చీనాబ్ ఇండస్ వాళ్ళకి పోయింది కదా, ఇది మనకి ఏ నదిపది ఉంది, చీనాబ్ నదిపది ఉంది. మనకేమో రావి బియాస్ సట్లేజ్ వచ్చాయి. చీనాబ్ నది పాకిస్తాన్ వాళ్ళకి వెళ్ళినప్పటికీ కూడా ఈ నది పైన అంటే నదీ మార్గంలో మనం ప్రాజెక్ట్ కట్టొచ్చు, కట్టి దాని నుంచి హైడ్రో ఎలక్ట్రిసిటీ మనం ప్రొడక్షన్ చేయొచ్చు. మనం ఓన్లీ ఏం చేయకూడదంటే పాకిస్తాన్కు అలకేట్ అయినటువంటి నదుల నుంచి మన వాటర్ డైవర్ట్ చేయడానికి వెళ్ళలేదు, అంతే తప్పించి మనం వాటిపైన ప్రాజెక్టు కట్టొచ్చు, అలానే హైడ్రో ఎలక్ట్రిసిటీ కూడా మనం ప్రొడక్షన్ చేయొచ్చు. సో గవర్నమెంట్ ఏమనౌన్స్ చేసింది, చీనాబ్ రివర్ మనకి ఈ యొక్క చీనాబ్ రివర్ ద్వారా సుమారుగా 850 మెగావాట్ రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుని ఈ యొక్క మనం టేకప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇది ఎప్పటి నుంచో ఉంది ప్లాన్ యాక్చువల్గా, ఇది మనకు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో వస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఎవరు దీన్ని ఆపరేట్ చేయబోతున్నారు, రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. ఇది మనకి జాయింట్ వెంచర్ అనమాట. ఎవరి మధ్యలో, జమ్మూ కాశ్మీర్ స్టేట్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలానే ఇండియా యొక్క నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. వీళ్ళిద్దరు కలిసి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. చీనాబ్ రివర్ ఇది మనకి ఇండియా పాకిస్తాన్లో వన్ ఆఫ్ ద మేజర్ రివర్. ఇది మనకి 2 ఉపనదుల నుంచి స్టార్ట్ అవుతుంది, చంద్ర, దాంతోపాటు బాగా హిమాచల్ ప్రదేశ్లో స్టార్ట్ అవుతుంది అనమాట, చంద్రబాగా. దాని తర్వాత మనకి ఇది తర్వాత ఫర్దర్గా వెళ్ళి ఇండస్ రివర్లో కలుస్తుంది, అంటే జమ్మూ కాశ్మీర్ గుండా ప్రవహించి ఈ యొక్క శివాలిక్ పర్వత ప్రాంతం గుండా వెళ్ళి ఇది మనకి ఇండస్ రివర్లో కలుస్తుంది. జీలం చీనాబ్ ఇండస్ ఇవి 3 కూడా పాకిస్తాన్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు, నేను మీకు ఇందాక చెప్పినట్టు. ఓకే, నెక్స్ట్ దీని యొక్క టోటల్ లెంత్ 974 కిలోమీటర్స్. దీని యొక్క ట్రిబ్యూటరీస్ మనం ఆల్రెడీ కొన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి యొక్క యుద్ధ నౌక అనమాట. రీసెంట్గా అంటే మనకి ఇది ఒక షిప్, రీసెంట్గా మనకి ఐఎన్ఎస్ సుమిత్ర మన ఇండియన్ షిప్స్ని కొంతమంది పైరేట్స్ అటాక్ చేసినప్పుడు, ఇండియన్స్ ఉన్నటువంటి ఈ యొక్క షిప్స్ని పైరేట్స్ అటాక్ చేసినప్పుడు ఐఎన్ఎస్ సుమిత్ర అనేది మనం వాళ్ళని రక్షించడానికి మనం వాడినాం. ఇది మనకి మెయిన్గా ఏంటి, న్యూక్లియర్ పవర్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియరా కాదు, డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మెరైన్ అయితే కాదు, స్టెల్త్ డెస్ట్రాయరా, పెట్రోల్ వెజల్ మనకి డి. సో రీసెంట్గా ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ సుమిత్ర అనేది కొంతమంది రెస్క్యూ చేయడం జరిగింది. వీళ్ళని ఎవరు హైజాక్ చేశారు, ఈ యొక్క రెడ్ సీ దగ్గర మనకు సోమాలియా ప్రాంతంలో హైజాక్ గురైనటువంటి షిప్ని వీళ్ళు రక్షించడం జరిగిందనమాట. ఇది ఏ తరగతికి చెందినటువంటి షిప్ మనకి ఇది సరయూ క్లాస్ పెట్రోల్ వెజల్. దీన్ని ఇండియాలోనే డిజైన్ చేశారు, దీన్ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. ఎవరు, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. మరి షిప్ యొక్క ప్రైమరీ రోల్ ఏంది, ఈ షిప్ యొక్క ప్రైమరీ రోల్ ఏంటంటే సర్వీలియన్స్. ఎస్పెషల్ ఎక్కడ సర్వీలియన్స్ చేస్తారు వీళ్ళు, ఇండియా యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, మన యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో వీళ్ళ యొక్క సర్వీలియన్స్ అనేది ఉంటుంది. దాంతోపాటు యాంటీ పైరసీ యాక్టివిటీస్ కానీ, అలానే మ్యారిటైమ్ సెక్యూరిటీ, సముద్రంలో సెక్యూరిటీ ఆపరేషన్స్ని ఈ షిప్ అనేది జనరల్గా చూసుకుంటుంటుంది. నెక్స్ట్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరల్గా మనకి ట్రెడిషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే వీళ్ళు కొత్తగా ఇన్ఫర్మేషన్ జనరేట్ చేస్తారు, ఫొటోస్ని అలానే ఇన్ఫర్మేషన్ గ్రాఫ్స్ కానీ టేబుల్స్ కానీ కొత్తగా జనరేట్ చేస్తారు, ఉన్న ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకోకుండా అనమాట. అలా కాకుండా హౌ డస్ జనరేటివ్ ఏఐ డిఫర్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ ఏఐ. ట్రెడిషనల్ ఏఐ అంటేనేమో ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ని వీళ్ళు గ్యాదర్ చేసి అనలైజ్ చేసి ఆన్సర్ ఇస్తారు. జనరేటివ్ ఏఐ అంటే ఏం చేస్తారు, సో ఇట్ ప్రొడ్యూసెస్ న్యూ కంటెంట్ రాదర్ దాన్ మేకింగ్ ద ప్రిడిక్షన్స్. కొత్త కంటెంట్ని ఈ యొక్క తయారు చేస్తారనమాట, దాన్ని మనం జనరేటివ్ ఏఐ అంటారు. రీసెంట్గా ఈ యొక్క జనరేటివ్ ఏఐ యొక్క మార్కెట్ సుమారుగా మనకి $100 బిలియన్ ఈ యొక్క ఇండస్ట్రీ చేరుకోబోతుంది 2026 వరకు అని చెప్పేసి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరేటివ్ ఏఐ దాంతోపాటు లేదా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏందనేది మనం చెక్ చేయాలి. ఆల్రెడీ మనం ఇక్కడ చెక్ చేసాం. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కొత్తగా సమాచారాన్ని ప్రొడ్యూస్ చేయడం అనమాట. ఇది మనకి ఫౌండేషనల్ మోడల్స్ని యూజ్ చేస్తుంటారు, అలానే మెషిన్ లెర్నింగ్ టూల్స్, దాంతోపాటు దీనికి మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటాను యూజ్ చేసుకొని ఆ డేటాను ప్రాసెస్ చేసి కొత్త ఇన్ఫర్మేషన్ అనేది ప్రొడక్షన్ చేస్తుంటుంది అనమాట. ఇది మెయిన్గా మన క్రియేటివ్ ఆలోచనల్ని ప్రొడక్షన్ చేయడానికి కానీ, దాంతోపాటు మనకి ఏదైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని జనరేట్ చేయడానికి కానీ, ఇట్లాంటి వాటి కోసం మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది.
పాపులర్ జనరేటివ్ ఏఐ టూల్స్, పాపులర్ ఉన్నవి మనకి చాట్ జీపీటీ, దీన్ని డెవలప్ చేసింది ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలానే బార్డ్, దీన్ని డెవలప్ చేసింది గూగుల్ వాళ్ళు. నెక్స్ట్ ఇది మనకి కిండిల్లో మీరు ఇలాంటి స్క్రీన్ ఒకటి చూసి ఉంటుంటారు. ఈ స్క్రీన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏందో చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ఈ లింక్ డిస్ప్లే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఈ లింక్ డిస్ప్లేలకు సంబంధించి రైట్ స్టేట్మెంట్ ఏంది? ఇట్ ఈస్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ స్క్రీన్ టెక్నాలజీ. ఎస్, ఇది మనం కిండిల్ లాంటి దాంట్లో వాడుతుంటాం. ఇట్ వర్క్స్ యూజింగ్ ద టైనీ మైక్రోస్కోపిక్ క్యాప్సూల్ ఫిల్డ్ విత్ చార్జ్డ్ పార్టికల్స్. ఇది కూడా రైటే. అన్లైక్ ఎల్సిడి అండ్ ఎల్ఈడి డిస్ప్లేస్ ఇట్ రిక్వైర్స్ అ బ్యాక్ లైట్. ఓకే, దీనికి బ్యాక్ లైట్ కావాలంటున్నారు, దీనికి బ్యాక్ లైట్స్ అవసరం ఉండదు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసేసి బి. ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ మాత్రమే రైట్. ఇది మనకి జనరల్గా పేపర్ లైక్ స్క్రీన్ ఉంటుంది అనమాట. ఈ లింక్ డిస్ప్లే అంటే ఈ టెక్నాలజీని ఈ లింక్ కార్పొరేషన్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇది ప్రధానంగా మనకి అమెజాన్ కిండిల్ లాంటి దాంట్లో ఉంటుంది. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే మనకి టైనీ మైక్రోస్కోపిక్ క్యాప్సూల్ ఫిల్డ్ విత్ మనకి పాజిటివ్ చార్జ్డ్ అయాన్స్తో ఫిల్డ్ అయి ఉంటుంది. సో దాట్ దీని యొక్క డిస్ప్లే అనేది చాలా క్రిస్ప్గా కనిపిస్తుంది అనమాట. ఇందులో ఎలాంటి బ్యాక్ లైట్ వాడకపోవడం వల్ల ఈవెన్ డే టైంలో కూడా చాలా నీట్గా కనిపిస్తుంటుంది. ఎల్సిడి ఎల్ఈడి లాగా ఇందులో బ్యాక్ లైట్ అనేది ఉండదు కాబట్టి మనకి రైట్ రిఫ్లెక్షన్ లాంటిది ఉండదు కాబట్టి మనకి యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట. జనరల్గా ఇంకెక్కడెక్కడ యూజ్ చేసేది దీన్ని బస్ స్టాప్ డిస్ప్లేలలో కానీ, వాకింగ్ డైరెక్షన్ సైన్స్ వీల్లో కానీ, రెస్టారెంట్ మెనూ బోర్డ్స్లో కానీ దీన్ని మనం ఈ స్క్రీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, దీనికి చాలా తక్కువగా పవర్ అవసరం ఉంటుంది ఎందుకంటే బ్యాక్ లైట్ అనేది ఉండదు కాబట్టి. నెక్స్ట్ మనం ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ చూద్దాం. ఇండియా సౌదీ అరేబియా మధ్యలో ఎక్సర్సైజ్ సదా తన్సీక్ ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా. సదా తన్సీక్ అనేది మనకి ఇండియాకి ఎవరికి మధ్యలో? ఇది చూస్తే కనుక కొద్దిగా ముస్లిం లేమ్లాగా ఉంది కాబట్టి ఆస్ట్రేలియా అయి ఉండదు, భూటాన్ అయి ఉండదు, అయితే ఇరాన్ కానీ సౌదీ అరేబియా అని ఆన్సర్ అయి ఉండాలి. సౌదీ అరేబియా, ఇట్ మస్ట్ బి సౌదీ అరేబియా. కాంటెక్స్ట్: ఇండియా సౌదీ అరేబియా రీసెంట్గా ఫస్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ సదా తన్సీక్ అనే దాన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ఎక్సైజ్ బిట్వీన్ ద ఇండియా అండ్ సౌదీ అరేబియా మిలిటరీ ఎక్సైజ్ సదా తన్సీక్. ఎక్కడ జరిగింది ఇది? మహాజన్ రాజస్థాన్ ఇనాగ్రల్ ఎడిషన్, ఫస్ట్ వన్ ఇది. దీంట్లో ఏం చేస్తారు? ఇరువైపులా ఉన్నటువంటి ట్రూప్స్ ఎవరైతే ఉంటారో, సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రైన్ చేస్తుంటారు అన్నమాట. ఓకే, సరే. నిన్నటి వీడియోలో క్వశ్చన్: హూ వాజ్ ద ఫస్ట్ నాన్ ఇండియన్ టు రిసీవ్ భారతరత్న? భారతరత్న రిసీవ్ చేసుకున్న ఫస్ట్ నాన్ ఇండియన్ ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. సి ఆన్సర్ వచ్చేసేసి. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 3 స్టేట్మెంట్స్. ఇందులో ఏది రైట్? కాన్స్టిట్యూషన్ గివ్స్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ టు సుప్రీం కోర్ట్ అని ఇచ్చారు ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి. ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ కెన్ బి ఇనిషియేటెడ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అంటున్నారు. ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్స్ ఇట్ కెన్ రీకన్సిడర్ ఇట్స్ ఫైనల్ జడ్జ్మెంట్ బై వే ఆఫ్ క్యూరేటివ్ పిటిషన్. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ని మనము మళ్ళీ ఒకసారి కన్సిడర్ చేయమని చెప్పేసి క్యూరేటివ్ పిటిషన్ వేయచ్చు అంటున్నారు. ఇందులో రైట్ స్టేట్మెంట్ ఇది. నెక్స్ట్, మీకు ఆల్రెడీ ఆన్సర్ కూడా కనిపించింది. సో సరే, క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద డోగ్రీ ఫోక్ డ్యాన్స్. దీనికి సంబంధించి ఇట్ ఈస్ ఎ ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ డ్యూరింగ్ ద ఫంక్షన్స్ అండ్ సోషల్ గ్యాదరింగ్స్. ఏందో చెప్పండి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద నైట్రోజన్ హైపాక్సియా. ఇది రీసెంట్గా అమెరికాలో యూజ్ చేశారు, చాలా పాపులర్ అయింది. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ క్యాపిటల్ పనిష్మెంట్ ఫర్ ప్రిజన్స్లో యూజ్ చేస్తారు. ఇట్ ఇన్వాల్వ్స్ ప్యూర్ ఆక్సిజన్ బీయింగ్ పంప్డ్ ఇన్ టు ద హ్యూమన్ బాడీ. ఇందులో మనం ఆక్సిజన్ పంప్ చేస్తాం హ్యూమన్ బాడీలోకి అంటున్నారు. ఇందులో ఏది రైటో పిక్ చేయండి. ఓకే, మరి మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఒకసారి మనం మెయిన్గా ఈ వీడియోలో డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏందో చూద్దాం. ఈ వీడియోలో మనం ఈ యొక్క వీక్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం ఎంసీక్యూ ఫామ్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి వీక్ నెంబర్ 13. ఇందులో మనం 28th జాన్ నుంచి 3rd ఫిబ్రవరి వరకు కవర్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.